ఆగస్టు 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ. తప్పులు ఉంటే సరిచేసుకోండి. ఇంతకీ ఏంటనేది ఈ వీడియోలో వివరంగా చూద్దాం. కొత్త స్మార్ట్ రేషన్ కార్డు ఎవరెవరికి ఇస్తున్నారు? తప్పులు ఉంటే ఏం చేయాలి? చిరునామా మార్పు ఎలా చేయాలి? రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకునే మార్గం ఏంటి? తప్పుగా ఉంటే దాన్ని సరిచేసుకోవడం ఎలాగా? ఈ కేసు చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా? నేను కార్డులో డౌన్లోడ్ చేసుకోవచ్చా? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసేయండి. ఆంధ్రప్రదేశ్ తీసుకున్న కీలక నిర్ణయం మేరకు ఆగస్టు 25, 2025 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ స్మార్ట్ రేషన్ కార్డ్స్ పంపిణీ మొదలవుతుంది. కొత్తగా ప్రింట్ చేయబడి ఈ కార్డు ఏటీఎం కార్డు సైజులో ఉండబోతాయి. అయితే ఈ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే తప్పులు లేకుండా రావాలంటే మీరు కొన్ని ముఖ్య విషయాలు ఈ కార్డులను ఎవరు పొందుతారంటే ఇప్పటికే రైస్ కార్డు ఉన్న కుటుంబాలు, అలాగే దరఖాస్తు చేసి ఆమోదం పొందిన వారు, ఈ కేవైసీ పూర్తి చేసిన తర్వాత 96% పూర్తయి ఉండాలి. అలాగే ఈ కార్డులో తప్పులు ఉంటే మనం సరిచేసుకోవడం ఏంటో ఎలాగో చూద్దాం. కొత్త కార్డులు ప్రింట్ చేయముందు పాత కార్డులు ఈ వివరాలు తప్పుగా ఏమైనా ఉన్నాయా లేదా సరిచూసుకుని ఏమి సరిచూసుకోవాలంటే మన పేరు, మన పుట్టిన తేదీ, రిలేషన్షిప్, అలాగే మన అడ్రస్ సరిచేసుకొని కార్డు ప్రింట్ తీసుకోవడం ముఖ్యం. అలాగే ఈ కార్డు ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవచ్చు? గూగుల్లో AEPOS ఏపీ అని టైప్ చేస్తే ఇది మనకి ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత రిపోర్ట్స్ MIS రేషన్ కార్డ్ సెర్చ్ పైన క్లిక్ చేస్తే మీ RC నెంబర్, అదే రేషన్ కార్డు నెంబరు ఎంటర్ చేయాలి. దానిపై మీ కార్డు వివరాలు పొందుపరచబడతాయి. అలాగే మన బంధుత్వ, పుట్టిన తేదీ వివరాలు మాత్రం కనిపించకపోతే ఖచ్చితమైన క్లారిటీ కోసం సచివాలయ వాళ్ళని గ్యారెంటీగా అడిగి తెలుసుకోవాలి. ఇక మీరు వేరే ప్రాంతానికి ఏమైనా మారినట్లయితే మీ చిరునామాను కూడా మార్చుకోవాల్సింది తప్పనిసరి. అయితే గ్రామ వార్డు సచివాలయంలో చేంజ్ ఆఫ్ డీటెయిల్స్ ఇన్ రైస్ కార్డు ద్వారా దీన్ని అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే ఒకే గ్రామంలో ఓ వీధి నుంచి మరో వీధికి మారినైనా కూడా ఈ సేవ ఉపయోగించుకోవచ్చు. ఈ కార్డుని డౌన్లోడ్ చేసుకోవడం ఎలా అంటే ప్రస్తుతం ప్రభుత్వ కార్డులను ప్రత్యక్షంగా సచివాలయం ద్వారా మాత్రమే పంపిణీ చేస్తుంది కాబట్టి డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అయితే ఇవ్వలేదు. అయితే డిజిలాకర్ ద్వారా మీ ఆధార్తో లింక్ అయిన PDF రూపంలో కార్డును అయితే పొందవచ్చు. అయితే ఏపీ రేషన్ కార్డు ఎప్పటి నుంచి పంపిణీ అవుతుంది? ఇది ఆగస్టు 25, 2025 నుంచి పంపిణీ ప్రారంభమవుతుందని మన ప్రభుత్వం తెలియజేసింది. అయితే కార్డు వివరాలు తప్పుగా ఉంటే ఎలా తెలుసుకోవాలి? EPOS.ap.government.in సైట్ ద్వారా RC నెంబర్తో అదే రేషన్ కార్డు నెంబర్తో చెక్ చేసుకుంటే అది సచివాలయం ద్వారా తెలుస్తుందన్నమాట. అయితే ఈ కేసు చేయాల్సిన అవసరం అందరికీ ఉందా? తప్పకుండా ఉండాలి, లేదంటే కొత్త కార్డు అనేది రాదు. అయితే ఈ కార్డు డౌన్లోడ్ చేసుకోవడం అయితే కుదరదు. డిజిలాకర్ ద్వారా మాత్రమే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే దీని ద్వారా మనకు ఉపయోగాలు ఏంటి? ఈ కార్డులో వివరాలు సరైనవే లేవా అనేది తప్పక మనం తెలుసుకోవాలి. ఏవైనా తప్పులు ఉంటే మాత్రం గ్రామ వార్డు సచివాలయాల్ని తప్పకుండా అడిగి చూసుకొని సరిచేయించుకోవాలి. ఇది ఆగస్టు 25 నుండి పంపిణీ కానున్న స్మార్ట్ రేషన్ కార్డు కాబట్టి మీ ఇంటికి వచ్చే ముందు మీరు ఒక అడుగు ముందుకు వేసి సిద్ధంగా ఉండండి. ఈ కొత్త రేషన్ కార్డు అనేది కేవలం కాగితం ముక్క కాదు, ఇది ఒక ఆధునిక సాంకేతిక ఆధారంగా సౌలభ్యం చేసింది. ఈ కార్డు డెబిట్ లేదా క్రెడిట్ కార్డు సైజులో మాత్రం ఉంటుంది. అంటే దీన్ని మీరు మీ పర్సులో సులభంగా ఉంచుకోవచ్చు. పెద్ద పెద్ద కాగితాలు, పత్రాలతో ఇకపై ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉండదు. ఈ చిన్న కార్డు మీ రేషన్ అవసరాలకు సులభంగా తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఈ కార్డులో ఉన్న అతి ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే QR కోడ్. ఈ QR కోడ్ను స్కాన్ చేయడం ద్వారా మీ కుటుంబ వివరాలు, రేషన్ హక్కులు, మిగతా సమాచారం ఒక క్షణంలో తెలుసుకోవచ్చు. అధికారులకు ఇది అందుబాటులో ఉంటుందన్నమాట. ఈ డేటా నిర్వహణ సులభతరం చేయడమే కాకుండా అవకతవకలు ఏమైనా ఉంటే దీన్ని నియంత్రించడం కూడా ఉపయోగపడుతుంది. అయితే ఈ రేషన్ కార్డు మీద రాజకీయ ఫోటోలు మాత్రం ఉండవు. వాటికి చెక్ పెట్టడానికే ఈ కార్డు రెడీ చేశారు మీ ప్రభుత్వం. అయితే కొత్త డిజిటల్ కార్డులపై ఎలాంటి రాజకీయ నాయకుల ఫోటోలు ఉండవు. ఇది ప్రజా పరిపాలన పారదర్శకతగా ఒక గొప్ప ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. ఈ నిర్ణయం ప్రజల నుంచి విశేష స్పందన కూడా పొందుతుంది. అయితే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటన ప్రకారం ఈ కొత్త డిజిటల్ రేషన్ కార్డు పంపిణీ ఆగస్టు 25న ఉంటుందని తెలియజేశారు. అయితే దీనివల్ల ఉపయోగం ఏంటో, ప్రజలకు ఏం లాభమో తెలుసుకుందాం. చిన్న సైజు కార్డు అవ్వడం వల్ల ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లే సౌలభ్యం ఉంటుంది. అలాగే QR కోడ్ ద్వారా మన వివరాలన్నీ తెలుస్తాయి.